భగవద్గీత ఏనాడో చెప్పింది. కానీ మనకది భగవద్గీత అంటే అది హిందువులకని ఆగిపోయాం కొంతమందిని. కానీ భగవద్గీత అన్నది ప్రతి మనిషికి జ్ఞానానికి సంబంధించిన గ్రంథం అన్నది అది చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అందరూ చదవలేరని, ఇది పిరమిడ్ సొసైటీయే అసలు కుల మత ప్రాంత భేదాలు లేకుండా శ్వాస ఉన్న ప్రతి మానవుడు ధ్యానం అవసరమని, ఏ సమయంలోనైనా ఎవరైనా ఎక్కడైనా చెయ్యొచ్చని అంత ఈజీగా మార్గాన్ని మనకు అందించారు. ఇందులో మొట్టమొదటి ఆదర్శ సూత్రం సరి అయిన ధ్యానం క్రమం తప్పకుండా చేయటం, అందరి చేత చేయించటం, క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలన్నవి లేవు. ఇది మొదటి ఆదర్శ సూత్రం. సరి అయిన ధ్యానం మనం మరి ఇందులోకి వచ్చాము అంటే సరి అయిన ధ్యానమే చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ నియమాలు లేవు, ఏ నిబంధనలు లేవు, ప్రత్యేక వేషధారణలు లేవు, మనీతో ట్రాన్సాక్షన్స్ లేవు, స్ఫూర్తి స్వేచ్ఛ ఉంది. ధ్యానం చేస్తావా, అరగంట చేస్తావా, గంట చేస్తావా, 10 గంటలు చేస్తావా, అది మన ఇష్టం. చేయను అన్నా అడిగేవాళ్ళు లేరు, ఎక్కువ చేసినా అడిగేవాళ్ళు లేరు, ప్రచారం చేసినా చెయ్యకపోయినా అడిగేవాళ్ళు లేరు. ఇది మన పూర్తిగా మన స్వేచ్ఛ. మరి ఇలాంటి ఆదర్శ సూత్రం ఎక్కడ ఉంది? మన సొసైటీలోకి వచ్చి ధ్యానం అనే పేరుతో PSSM లోకి వచ్చి కొంతమంది వేరువేరుగా వెళ్ళిపోతున్నారేమో, కానీ అసలు పత్రికారు అందించిన ధ్యాన పద్ధతి మాత్రం సరైన ధ్యానం. సో మరి ఇది క్రమం తప్పకుండా చేయటము అని ఉంది. మరి ఒక రోజులు చేసి ఒకరోజు చేయకపోతే మనం ఎదగం కదా. ఒక పచ్చని మొక్కకి నీళ్లు రోజు ఎలా పోస్తే ఆ మొక్క చక్కగా ఎదుగుతుందో, ప్రతిరోజు మనం ధ్యానం చేస్తే మన ఆత్మ అట్లా ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. అందుకని దీన్ని క్రమం తప్పకుండా చేయమన్నారు. పెళ్లిళ్ళు ఉన్నాయండి, వాళ్ళు క్లాసులు పెట్టలేదండి, ఇలా కాదు. ఎవరు క్లాసులు పెట్టినా పెట్టకపోయినా, పెళ్లిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళినా మన శ్వాస మనతోనే ఉంటుంది. ఫంక్షన్కి వెళ్ళామని శ్వాసనేమి బీరువాలో పెట్టి వెళ్ళం కదా, నిత్యం మనతోనే కదా శ్వాస ఉండేది. మరి ఆ శ్వాస మీద చేస్తే పెట్టమన్నారు. కష్టం లేదు, ఖర్చు లేదు. చూడండి ఎంత ఈజీగా ఉందో. నియమాలు లేవు, నిబంధనలు లేవు. దాన్ని క్రమం తప్పకుండా చేయమన్నారు. అలాగే క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలన్నవి లేవు. ఏ హఠయోగాలు పతంజలి మహర్షి అందించిన అష్టాంగ రాజ మార్గంలో కొన్ని ఆసనాలు ఉంటాయి, హఠయోగాలు, ప్రాణాయామాలు ఇవి ఉన్నాయి. ఇవి లేవన్నట్లా. అవి మనకు అవసరం లేదు, అవి చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు. మనం PSSM లోకి వచ్చిన తర్వాత మనకి ఇది అవసరం లేదు. స్థిర సుఖ ఆసనము అని చెప్పారు సారు. మనం కాసేపు కదలకుండా కూర్చోవాలి అంటే, స్థిరంగా ఉండాలి అంటే మన శరీరానికి ఎలా కావాలో అలా కూర్చోవచ్చు అని చెప్పారు. మరి ఈ ఆదర్శ సూత్రాన్ని మనం సరిగ్గా పాటిస్తున్నామా లేమా అని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి తప్ప ఇంకొకళ్ళు వచ్చి మనల్ని గైడ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఆధారపడటం కాదు. మనం ఎవరి మీద ఆధారపడకూడదు. మన శ్వాసే మన గురువు అని చెప్పారు మన పత్రిజీ. నేను గురువునని ఆయన చెప్పలేదు, మీ శ్వాసే మీ గురువు అని. ఎవరు చెప్తారండి ఇలాగా? నేను గురువుని, నా కాళ్ళు మొక్కండి, నేను అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వండి, దానికి ఖర్చు పెడతా, దీనికి ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు ఉంది, ఈ ఖర్చు ఉందని డబ్బులు దొబ్బేవాళ్ళని చూసామే తప్ప డబ్బుతో పని లేకుండా నీ గురువు, నువ్వు ధ్యానం చేయి, నీకు అనిపిస్తుందో అది చెయ్యి, ఎందుకంటే నువ్వు ఏం చేసినా దాని ఫలితం నువ్వే అనుభవిస్తావు అన్న సత్యాన్ని అరటి పండు వలిచినట్టు ఆలోచించండి. ఇంతకన్నా ఈజీగా, ఇంతకన్నా గొప్పగా నాకు తెలిసి ఎవరు చెప్పలేదండి గతంలో కూడాను ధ్యానం చేయమని. బుద్ధుడు మార్గమే మనం చేసేది, కానీ ఆయనకి ప్రత్యేక వేషధారణ ఉంది. ఆయనకి కొంతమంది మాత్రమే ఆయన శిష్యులుగా ఉన్నారు, ఆడవాళ్ళు లేదు శిష్యులుగా. తర్వాత క్రమంలో ఫైట్ చేసి ఆడవాళ్ళు కావాల్సి వచ్చిన పరిస్థితి. ఇక్కడ అలా కాదు, ఆడ మగ అనే భేదం లేదు, చిన్న అనే భేదం లేదు, ఈ ఊరు ఆ ఊరు అనే భేదం లేదు. శ్వాస ఉన్న ప్రతి మానవుడు ధ్యానం చేయొచ్చు. మరి మన వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ చాలా మంది వాళ్ళ ఆధ్వర్యంలో, వీళ్ళ ఆధ్వర్యంలో, శివుడు ఆధ్వర్యంలో, మహాబాబా ఆధ్వర్యంలో అంటారు. మరి నిజంగా వాళ్ళకి కనపడతారేమో, నాకైతే కనపడరు. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడని చెప్తారు, కాదని నేను అన్నా. కానీ రాముని నేను చూడలేదు, కృష్ణుని నేను చూడలేదు. వాళ్ళు నాకేమీ చెప్పలా. మీకేమైనా చెప్పారేమో ఆలోచించుకోండి. మనకి చెప్పింది ధ్యానం చేయి,
ధ్యానమే సర్వరోగ నివారిణి, ధ్యానమే అన్ని సమస్యలకి పరిష్కారం, ధ్యానమే అన్నిటికీ మూలం అని సత్యాన్ని పత్రిగారే చెప్పారు. వంట ఎలా చెయ్యాలో చెప్పారు, ఎలా కూరగాయలు కడగాలో, కట్ చేయాలో, వండాలో, వడ్డించాలో, తినాలో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, మన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, మన ధనాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అన్నీ మనకి తెలియ చెప్పింది పత్రిజీ. ఆయన మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ఉండుండొచ్చు, కాదా నేను అన్నాను, నాకు తెలియనంత మాత్రాన్ని. కానీ నేనైతే పత్రిగారి తర్వాతే అని చెప్తాను. ఎందుకంటే ఆయనకి ఏ రాజ్యాలు లేవు, ఒక్క రూపాయి లేదు ఆయన పేరు మీద. ఆయన పోయే నాటికి ఒక్క రూపాయి ఆస్తి లేదు, ఒక ఫోన్ లేదు, ఒక పర్సు కానీ, ఒక చైన్ కానీ, ఒక ఉంగరం కానీ, ఒక వాచ్ కానీ, ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా సత్యాన్ని నమ్మి జర్నీ చేశారు. సత్యమేవ జయతే అంటూ జర్నీ చేశారు. సత్యమే అన్నిటికీ మూలం, సత్యమే అంటూ ఆ సత్యాన్ని పట్టుకున్నారు. తన బలం ఏంటో తెలుసుకున్నారు, తన ఆత్మశక్తి ఏంటో తాను నమ్ముతూ మనందరికీ పత్రిజీ. మరి ఆయన అందించిన మొట్టమొదటి ఆదర్శ సూత్రాన్ని మనందరము క్రమం తప్పకుండా చేస్తే మనం వ్యక్తిగా మనం ఎదుగుతాం. వ్యక్తిగా ఎదగటానికి జన్మ తీసుకున్నాం. ఏదో క్లాసులు చెప్పటానికో, క్లాసులు పెట్టడానికో, ర్యాలీలు చేయటానికో, అవి చేస్తూ వాటి ద్వారా నేర్చుకుంటున్నాం. ఒక క్లాస్ చెప్పామంటే మనం మాస్టర్లం కాము. ఆ చెప్పే విధానంలో పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు నేనైతే ఏం చెప్తాను అంటే, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కావచ్చు, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఒక్కసారైనా అది చదివి ధ్యానం చేసుకోండి అని చెప్తాను. ఎందుకు అని అంటే, ఒక సత్యయుగం ఎలా ఎలా వస్తుందో ఫ్యూచర్ ని దర్శించి పత్రికలు మనకు అందించారు. అందులో మనం ఆచరించవలసినవి ఉన్నాయి, కొన్ని వదిలేయవలసినవి ఉన్నాయి, నేర్చుకోవలసినవి ఉన్నాయి. అందుకని క్రమం తప్పకుండా ధ్యానం చేద్దాం. సరైన ధ్యానమే చేస్తున్నాం, కానీ క్రమం తప్పకుండా చేద్దాం. ఇటువంటి హఠయోగ ప్రాణాయామాలు అన్నవి లేవు. ఎవరైనా ఏదైనా ఇది చెప్తుంటే అది మనది కాదు అని అర్థం. ఇక రెండో ఆదర్శ సూత్రానికి వస్తే స్వాధ్యాయం. ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో ఎన్నో భాషల్లో ఉన్నాయి. అన్ని భాషల్లో నుంచి కూడా మనకి ఎన్నో గ్రంథాలని మన తెలుగులోకి ఆయా భాషల్లో తర్జుమా చేయించి పత్రికారు మనకి అందించారు. పుస్తకాలు చదవటం అన్నది నిజంగా ఒక 100 మంది స్నేహితులతో సమానం, ఒక బుక్ చదివి అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నిజంగా చెప్పాలంటే ఒక స్నేహితులు కూడా మనకి లేరు ఇప్పుడున్న ఈ కాలంలో. అంతా ఇదైపోయింది. మరి పుస్తకం చదివే అలవాటు ఉంటే ఎన్నో సమస్యలు ఉంటాయి మనకి, అవి బయటికి చెప్పుకునేంత పెద్దవి కాదు. అలా అని లోపల ఉండి అంత ఇది కాదు. మరి వాటిని బయటికి చెప్పుకోలేము, లోపల ఇముడ్చుకోను లేము. అలా అప్పుడు మనకి చదివే అలవాటు ఉంటే ఏదో ఒక బుక్ తీసుకొని ఏదో ఒక పేజీ తీస్తే దానిలో ఆ సమయానికి మనం ఏ సమస్యలతో అయితే సతమతం అవుతున్నామో దానికి పరిష్కారం ఆ పుస్తకంలో ఉంటుంది. ఇది ఎంతో మంది మాస్టర్ల అనుభవం. సో కాబట్టి రోజు ఒక 10 నిమిషాల నుంచి ఒక అరగంట వరకైనా ఏదో ఒక బుక్, ఆధ్యాత్మిక పుస్తకాలు ఏదో ఒక బుక్ మనం చదవటం అలవాటుకోవాలి. ఇది ఎందుకంటే మనకి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే ఎన్నో అద్భుతమైన విషయాలు ఎక్కడెక్కడయో ఏ యుగం నాటి అయినా తెలుసుకోవచ్చు. ఇప్పుడు రామాయణమే చదువుకుందాం. రామాయణంలో సీత పాత్ర మనకి ఎలా తెలిసింది? ఓ సినిమా నాలెడ్జ్ వల్ల తెలిసింది. పోనీ రామాయణం చదివి మనకు అంత ఓపికగా అంత వివరంగా చెప్పిన వాళ్ళు కొంతమందే ఉన్నారు. కానీ పత్రికారు వచ్చాక సీతాయనం అనే బుక్ ద్వారా సీత అంటే ఏంటో మనకు అర్థమయ్యింది. మరి అలాంటి గ్రంథాలు చదివితేనే కదా ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మనకు అర్థమయ్యేది. సో ఒక్కొక్కరు ఎందుకు కష్టపడ్డారు, ఎవరి కోసం కష్టపడ్డారు అని తెలిస్తే ఇప్పుడు మనం మన కోసం ఏం చేస్తున్నామా అన్నది మనకు అర్థమవుతుంది. మనం ఏం చేయగలమా అనేది మనకు అర్థమవుతుంది. అందులో పాత్రలు మనకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తాయి. పుస్తకం మొత్తం మనకు అర్థం కాకపోవచ్చు, అందులో ఏదో ఒక పేజీలో ఒక పదమైనా మనల్ని మారుస్తుంది. కాబట్టి పుస్తకం చదివి అలవాటు చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళమే. అలాగే ఈ మనందరం చేస్తున్న ఇంకొక పెద్ద పొరపాటు ఏంటి అంటే, మూడో ఆదర్శ సూత్రం అందరి అనుభవాలని వినమన్నారు, అనుభవాలని అందరితో పంచుకోమన్నారు, కానీ విశ్లేషించమని చెప్పాలి. ఇప్పుడు రాముడు వచ్చి నాతో కూర్చొని ధ్యానం చేశాడు, ఇది నా అనుభవం. నా అనుభవం నాకు ఉపయోగపడుతుంది.
మీకెలా ఉపయోగపడుతుంది? రాముడంత గొప్పవాడు వచ్చి నాతో ధ్యానం చేస్తే నాలో ఒక మార్పు కలగాలి కదా! కలుగుతుంది. డెఫినిట్‌గా కలుగుతుంది. హై ఎనర్జీకి. మరి ఆ మార్పు ఏంటో చెప్పాలిగా! అది ఎవరు చెప్పరు మన వాళ్ళు. ఆళ్ళొచ్చి కూర్చొని ధ్యానం చేశారు, వీళ్ళొచ్చి కూర్చొని ధ్యానం చేశారని చెప్తూ ఉంటారు. అది నీ కోసం, నీకది అవసరం. ఆ ఎనర్జీ నీకు అవసరం కాబట్టి వాళ్ళొచ్చి ధ్యానం చేశారు. ఇది నేను తప్పని అనటంలా. కానీ నీ అనుభవాన్ని విశ్లేషించొద్దు, గొప్పగా చెప్పొద్దు. ఆ చెప్పటంలో ఏమైపోతున్నామంటే, మనం గొప్పవాళ్ళమని ఎదుటి వాళ్ళు భావించేసరికి, మనకు తెలియకుండానే మనలో అహం పెరుగుతాంది. ఆధ్యాత్మికత గ్రోత్ అన్నది ఆగిపోతుంది. 4 క్లాసులు చేసాం. 4 ఏళ్లయింది ధ్యానంలోకొచ్చి. సీనియర్ మాస్టర్ అంటే మనకన్నీ వచ్చేసినియా? నేర్చేసుకున్నామా? మనకి ముక్తి, మోక్షం వచ్చేసినట్టేనా? కాదు కదా! మనం భూమి మీద ఉన్నాము అంటే నేర్చుకుంటూనే ఉంటాము చివరి శ్వాస వరకు. మరి నేర్చుకునేవాళ్ళు మీరు మీ పరిధిలో నేర్చుకుంటున్నారు. నేను నా పరిధిలో నేర్చుకుంటున్నాను. కానీ అందరం నేర్చుకునే వాళ్ళమే కదా! ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమే. ఇంకో ఆదర్శ సూత్రంలో పత్రిగారు మనకదే చెప్పారు. ఈ అనుభవాలను చెప్పటంలో చాలా మంది కొత్త కొత్త వాళ్ళేంటంటే వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పేసి వాళ్ళకి ఒకటికి 2 సార్లు ఫోన్‌లు చేసేటప్పటికి ఇంక వీళ్ళ ఒక గ్రూప్ అయిపోతున్నారు. ఒక టీమ్ అయిపోతున్నారు. మనందరము ఎవరికి వాళ్ళు ఎదగటానికి వచ్చి ఇంకొక దానిలో పని చేయడానికి కలుద్దాం. ఒక పని ఒక్కళ్ళం చేయలేం కాబట్టి పని చేయటానికి ఒక 10 మంది ఒక టీమ్ అవసరం. టీమ్ ఎనర్జీ అవసరం. కాబట్టి ఒక టీమ్‌గా ఏర్పడి ఒక వర్క్ చేద్దాం. అంతేగాని వాళ్ళ మీద ఆధారపడకూడదు. అనుభవం రావచ్చు. వచ్చింది కాదనను. కానీ అది వాళ్ళ కోసం, మన కోసం కాదు. మనకొచ్చిన అనుభవం మన కోసం. అందుకే పత్రిసారికి కొన్ని వందల మంది కాదు, వేల మంది, లక్షల మంది అనుభవాలు వినిపించారు. కానీ ఏ రోజు పత్రిగారు ఏ అనుభవాన్ని, ఏ ఒక్కరి అనుభవాన్ని కూడా విశ్లేషించలేదు. గ్రేట్ అన్నారు. క్లాప్స్ కొట్టిచ్చారు. అంతే తప్ప ఈ అనుభవం ఇందుకొచ్చింది అని ఏనాడు విశ్లేషించలా. మనం ఎంత పెద్ద గొప్ప అనుభవాన్ని మనం ఎంత చెప్పినా నవ్వారు. క్లాప్స్ కొట్టిచ్చారు. మరి పత్రిగారు ఎందుకు విశ్లేషించలేదు? మనం ఎందుకు విశ్లేషిస్తున్నాము? అంటే పత్రిగారికి తెలియదనా? మనకు తెలుసనా? ఆలోచించండి. ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకొని మారాల్సిందే తప్ప ఇవాళ నేను చెప్తున్నానని కాదు. మనకంటూ ఒక సొంత బుర్రుంది. దాన్ని ఉపయోగిద్దాం మిత్రులారా. ధ్యానం చేస్తే సరియైన ధ్యానం క్రమం తప్పకుండా మనం చేస్తే మనకొచ్చిన అనుభవం మన కోసం వచ్చిందా? ఇతరుల కోసం వచ్చిందా? అనేది అసలు ముందు మనకే క్లారిటీ వస్తుంది. అందుకని అనుభవాలను ఎప్పుడు వినాలి, చెప్పాలే తప్ప విశ్లేషించకూడదు. ఇది నేను నేర్చుకున్నది. అలాగే వీలైనంత వరకు మౌనాన్ని అలవాటు చేసుకోవాలి. మనం లొడ 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 వాగేస్తూనే ఉంటాం. ఎన్ని అవసరం ఉన్న అవసరం అయిపోయి ఎన్ని మాటలు మాట్లాడతామో మనకే తెలీదు. మనకి పుట్టినప్పటి నుంచి మాట్లాడటం అలవాటైపోయింది. పుట్టిన నుంచి మాట్లాడటం అలవాటైపోయింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. అదే ఒక్కరోజు మౌనం ఉందామనుకోండి మాట్లాడకుండా, తెల్లవారి లెగిసిన తర్వాత మనం మాట్లాడాలి అంటే, అందులో దాదాపుగా 90% మాటలు వేస్ట్ అన్న సంగతి మనకర్థమవుతుంది. మనకర్థం కావాలి అంటే మనం మౌనం ఉండాలి. ఇంకొకరు మౌనం ఉండి చెప్తే మనకర్థం కాదు. మనం మౌనం ఉంటే మనకి అర్థమవుతుంది. అందుకని పౌర్ణమి రోజో, అమావాస్య రోజుల్లోనో, వారానికో రోజో మనకి ఎలా వీలైతే అలాగా ఒక మౌనం ఉంటే, మౌనం యొక్క శక్తి ఏంటో, మౌనం యొక్క వృధా అయిన మాటలు ఏంటో మనకర్థమవుతాయి. అందుకని మౌనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అలాగే ఈ బిజీ షెడ్యూల్‌లో, ఈ ట్రాఫిక్‌లో మన రోజువారీ ఉద్యోగాలు, వివరాల్లో ధ్యానం ఒక అరగంటో, గంటో, 2 గంటలో చేస్తున్నాం. అంతకు మించి ఎవరం చేయలేకపోతున్నాం. అందుకని అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అంటే అధికంగా భూమి మీద ఎక్కువ ఎనర్జీస్ ఉన్న రోజులు. కాబట్టి ఆ రోజుల్లో కాస్త మన పని ఒత్తిడిని వాయిదా ఏసి, ఆ రోజు ఇంకొక గంటో, 2 గంటలో, 3 గంటలో ఇంకొంచెం ఎక్కువ సమయాన్ని సాధనకి కేటాయించుదాం. ఇది మనం చేయవలసింది. అమావాస్య ధ్యానం కూర్చుందాం. పౌర్ణమి ధ్యానం కూర్చుందాం. పగలు పనులు చేసుకున్న రాత్రి సమయాన్ని కేటాయించుకుందాం. ఆ రోజులు ఎక్కువ ధ్యానాన్ని చేద్దాం. ఇది ఎవరికి వాళ్ళు నేర్చుకోవాలి. తపన ఉండాలి. నేను ధ్యానం చేయాలి. ఇవాళ పౌర్ణమి ధ్యానం చేయాలి. ఇవాళ అమావాస్య ధ్యానం చేయాలి. ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి. ఎక్కువ ఎనర్జీస్ ఉన్నప్పుడు, ఎక్కువ ధ్యానం చేసినప్పుడు మన అంతరంగంలో మనకు తెలియకుండానే ఆ ఎనర్జీస్ వర్క్ చేసి మన అంతరంగంలో ఏ మూలో ఎక్కడో మార్పుకి నాంది పలుకుతుంది. అలా చేసుకుంటూ పోతేనే కదా మనం మారేది.
మన ఆలోచన విధానం మారేది, మన వాక్కు మారేది, మన దృష్టికోణం మారేది. మనం మారుతాం. ధ్యానం చేస్తే మనం మారతాం. పుస్తకాలు చదివితే మనం మారతాం. మౌనం ఉంటే మనం మారతాం. చూడండి ఎన్ని గొప్ప విషయాలో. ఆ! ఇంకా అన్నిటికన్నా ఇంకో గొప్ప ఆదర్శ సూత్రం ఏంటి అంటే, ధ్యాన కార్యక్రమాల్లో డబ్బుతో లావాదేవీలన్నవి లేవు. శ్వాస మీద ధ్యాస పెట్టటానికి, మన శ్వాస మీద మనం ధ్యాస పెట్టటానికి డబ్బుతో పనేముంది? అవసరం లేదు కదా! కార్యక్రమానికి అవసరమేమో కానీ ధ్యానానికి అవసరం లేదు. అందుకని మనం ధ్యానం మనం మనం వీలైనంత వరకే మనం చూద్దాం. ఒక పొరుగురు వెళ్ళాలి. మన దగ్గర డబ్బులు లేవు. వదిలేద్దాం. మన ఊళ్ళోనే మనం చెప్పుకుందాం. వాళ్ళని పీడించి ఛార్జీలు కానీ, ట్రావెలింగ్ కానీ, టీఏలు, డిఏలు అనుకుంటూ ఖర్చులు వాళ్ళ మీద ఏసి మనం పోయి చెప్పేది ఏముంది? సరే వాళ్ళు ఇచ్చారు. మనం తీసుకున్నాము. అంటే అప్పుడు మన జ్ఞానాన్ని మనం అమ్ముకున్నట్టా? మన జ్ఞానాన్ని దానికోసం మనం ఏం కష్టపడతం లేదే. మనల్ని పిలిపిచ్చి 10 మంది జ్ఞానాన్ని వాళ్ళకి అందించారు. వాళ్ళు ఇచ్చారు. నలుగురు కలిసి యేసుకొని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు. మన జ్ఞానం ఇచ్చాం. మనకివ్వటం వల్ల వాళ్ళ జ్ఞానాన్ని అందించి ఆళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి జ్ఞానాన్ని అందించినందుకు వాళ్ళకి ఒక పుణ్య కార్యం చేశారు. వాళ్ళకొక పుణ్యం వస్తది. మరి మనకున్న జ్ఞానాన్ని మనము అస్సలు రూపాయి లేదా మన దగ్గర? ఆలోచించండి. ఇవాళ పిరమిడ్ సొసైటీలో డబ్బు లేనోళ్ళు ఎవరు లేరు. మనకి డబ్బులు లేవా? ఆళ్ళ డబ్బులు పెట్టి మనం వెళ్లి మన జ్ఞానాన్ని అందిస్తే మరి మన డబ్బులు పాసిపోతాయి. అర్థమైందా? మన డబ్బులు మనం పెట్టుకొని ఎళ్తే మన డబ్బుకి ఉపయోగం ఉంటుంది. ఆ పుణ్యం ఏదో మనకే వస్తుంది. అప్పుడు జ్ఞానాన్ని పత్రిగా పత్రిగారిలాగా నిస్వార్థంగా ఇచ్చిన వాళ్ళం. నిస్వార్థంగా ఉన్నప్పుడు మన మాట, మనలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. డబ్బు కోసం వాళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోండి, కాన్ఫిడెంట్ రాదండి. అర్థమైందా? మన అస్సలు లేని వాళ్ళమైతే రూ. 10 కూడా లేవు మన దగ్గర. లేవు. నిజంగా డబ్బులు లేవు మన దగ్గర. కానీ మన జ్ఞానం ఆ ఊరి వాళ్ళకి అవసరం అని ఆ ఊరి వాళ్ళు మనల్ని పిలిస్తే, మనం వెళ్ళటానికి ఆ పిలిచిందెవరు? పక్క ఊరి వాళ్ళు. పిలవాలన్న ఆలోచన వాళ్ళకి ఎవరు కలిగించారు? పత్రిగారే కలిగిస్తారు. ప్రేరణ లోపల. వాళ్ళు పత్రిగారు అనుకుంటున్నాం, లేదా మన దైవమో, మన గురువో ఏదో అనుకుందాం. ఆ ప్రేరణ కలిగించిన వాళ్ళకి మరి మనకి ఏర్పాటు చేయాలని ఆళ్ళకి తెలుసు కదా! వాళ్ళు ఏదో ఒక రూపంలో మనకు సహాయాన్ని అందిస్తారు. మనం నోరు తెరిచి అడగాల్సిన అవసరమే లేదు నాకు తెలిసినంత వరకు. అంటే అక్కడ మన ఆత్మశక్తిని మనం నమ్మితే మన బలాన్ని మనం తెలుసుకుంటాం. ఇలా ఎంతో మంది మాస్టర్‌ల అనుభవాలున్నాయి ఈ పాయింట్ మీద కూడా. అనుభవాలు వింటే ఫస్ట్‌లో ఆశ్చర్యంగాను ఉంటుంది. అద్భుతంగాను ఉంటుంది. కానీ మనం కూడా ధైర్యం చేసి ఒక్కడుగు ఏస్తే అలాంటి అనుభవం మన జీవితంలో కూడా వస్తుంది. ఆ అనుభవం వచ్చాక మనలో కాన్ఫిడెంట్ లెవెల్ చాలా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మికత పట్ల మక్కువ పెరుగుతుంది. ఇంకా నేర్చుకోవాలన్న తపన పెరుగుతుంది. ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి అన్నది మన లోపల నుంచి మనకొస్తుంది. వాళ్ళిచ్చారు, వీళ్ళిచ్చారు, కార్యక్రమం చేశాం, క్లాప్స్ కొట్టాం, ఫోటోలు దిగాం, ఫేస్‌బుక్‌లో ఏసాం. అయితే ఏంటి? నువ్వేం ఎదిగావు? అని మనల్ని మనం పరిశీలించుకుంటే అప్పుడు మనకర్థమవుతుంది. మనం దీనికోసం ఎంత తపన పడ్డాము, ఎంత సమయాన్ని వెచ్చించాము, ఎంత ధనాన్ని వెచ్చించామనేది. సో, అదొక ఆదర్శం. చాలా అద్భుతమైనది. అది ఇంకా లోతుల్లోకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకొక అద్భుతమైన ప్రతిదీ అద్భుతమేనండి. ఏ ఆదర్శ సూత్రాన్ని చూడండి అద్భుతమే. కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని పూర్తిగా త్వజించటము, శాకాహారంలోనూ పరిమితాహారమే యుక్తము అని చెప్పారు. ధ్యానంలోకొచ్చాం కాబట్టి మనందరం శాకాహారులుగా మారిపోయాం. ధ్యానంలోకి రాకముందు తిన్నవాళ్ళమే. ధ్యానంలోకొచ్చి మానేసాం. అదొక పెద్ద మార్పు మన జీవితంలో. శాకాహారమే కానీ 3 పూటలా తింటున్నాం. ఇప్పుడు పరిమితాహారంలోకి వద్దాం. ఆహారాన్ని తక్కువ తీసుకుందాం. తక్కువ నిద్రపోదాం. ఎక్కువ సాధన చేద్దాం. ఇది గురువుగారు ఎన్నో సందర్భాల్లో చెప్పిన మాట. ఆహారాన్ని తక్కువ తీసుకుందాం. ఒకసారైతే లైవ్‌గా చెప్పారు. ఏంటి హ్మ్. పౌర్ణమి రోజున పలావ్ వండుకొని తిందాం. మిగిలిన రోజుల్లో ఫలాహారాలతో ఉందాము అనేసి.
అంటే నెలకి 29 రోజులు పండ్లు ఫలాలు తిని ఒక్కరోజు ఆహారాన్ని తీసుకోమన్నారు. మరి మనందరం ఆ స్థితికి ఎప్పుడు ఎదగాలి? మనం ఎదగాలి అంటే ధ్యాన సాధన పెంచుకోవాలి కదా! ఎవరికి వాళ్ళు సాధన పెంచుకుంటే అప్పుడు ఆహారము మన శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే మనం తీసుకోగలుగుతాం. అంటే నెలకి 29 రోజులు ఓన్లీ ఫలాలతో ఉండగలిగేంత శక్తిని మనం సంపాదించుకోగలగాలి. సార్ చెప్పిన మాటకి అది అర్థం. ఆ శక్తిని పెంచుకోవాలి. ఆ శక్తిని పెంచుకోవాలి అంటే ధ్యానం చేయాలి. మనం చేసే ధ్యానం 1 గంట, 2 గంటల ధ్యానం శారీరక అనారోగ్యాలకు మాత్రం సరిపోతుంది. లేదా ఇంకొంచెం మానసికంగా హమ్మయ్య! మేము ధ్యానం చేస్తున్నాం, కాస్త బానే ఉన్నాం అని సరిపెట్టుకోవటానికే సరిపోతుంది. కానీ అది ఇంకొంచెం చేస్తే అప్పుడు మన అంతరంగంలో ఒక పరివర్తన అన్నది, ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నది జరుగుతుంది. అది వచ్చేంత వరకు మన సాధన పెంచాలి. అందుకనే కనీసం అమావాస్య, పౌర్ణమి రోజుల్లోనైనా ఎక్కువ సాధన చేయమని గురువుగారు చెప్పడం జరిగింది. ఆహారంలోనూ మార్పులు తెచ్చుకోవాలి. మార్పులు తెచ్చుకోవాలి అంటే ఇవి చెయ్యాలి. సరైన ధ్యానం చేయాలి. పుస్తకాలు చదవాలి. మౌనం ఉండాలి. ఆ! చూడండి ఎన్ని అద్భుతమైన విషయాలో. శాకాహారమే తినాలి. ఆ తినే ఆహారం తక్కువ తినాలి. హ్మ్. అలాగే ఇంకొక అద్భుతమైన ఆదర్శ సూత్రం. గురు శిష్యులకి స్నేహభావమే తప్ప ఏమీ లేదు. ఎవరి సమస్యలనైనా సరే వారి ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవాలి. ఈ ఒక్క ఆదర్శ సూత్రం చాలండి మనం ఆధారపడకూడదు అని చెప్పటానికి. ఏదో పెద్ద అనారోగ్యం వచ్చింది. మనం ఏం చేస్తున్నాం? హాస్పిటల్‌కి వెళ్తున్నాం. డాక్టర్ మీద ఆధారపడుతున్నాం. అలా కాకుండా సొంత ధ్యాన శక్తినే నమ్మమన్నారు. లేదా దేవాలయాలకు వెళ్తున్నాం. మొక్కులు మొక్కుతున్నాం. లేదా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళకి వందలు, వేలు పోస్తూ ఉన్నాం. అటు జ్యోతిష్కుల మీద కానీ, ఇటు దేవుడి మీద కానీ, అటు డాక్టర్ల మీద కానీ, ఎవరి మీద ఆధారపడప పడకుండా ఉండే అంత శక్తి నీలోనే ఉంది అని ఈ ఆదర్శ సూత్రం మనకు తెలియజేస్తుంది. చేద్దాం ధ్యానం. గంట, 2 గంటలు, 3 గంటలు, 10 గంటలు చెయ్యి. ఎంత వీలైతే అంత చెయ్యి. సాధన చేస్తే ఎంతటి అనారోగ్యమైనా ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు. ఎలాంటి సమస్య అందరికీ రోగాలు రావాలని ఏం లేదండి. ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు ఇంట్లో. లేకపోతే ఇంట్లో బంధాల వల్ల ఇబ్బందులు ఉండొచ్చు. ఎన్నో ఉంటాయి మన జీవితం అన్న తర్వాత. ప్రతిదానికి సమాధానం, పరిష్కారం ఒకటే. ధ్యానం, ధ్యానం, ధ్యానం మాత్రమే. ఆ ధ్యానం చేస్తే మనకి ఆ పరిష్కారం అన్నది మన లోపల నుంచి మనకే అర్థమవుతూ వస్తుంది. అందుకు ధ్యానాన్ని సర్వదా శరణు వేడుకోవాలి తప్ప ఎవరి మీద దీని మీద ఆధారపడకూడదు అన్నది ఈ ఆదర్శ సూత్రం మనందరికీ తెలియజేస్తుంది. చూడండి ఇంకొకటి మనందరం విగ్రహారాధన లేకు విగ్రహారాధన చేయకుండా ఆధారపడకుండా సొంత ధ్యాన శక్తిని నమ్ముకోవటం ఒకటి, వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవటం. విగ్రహారాధన వద్దని పత్రికారు చెప్పారు. రాముడో కృష్ణుడో విగ్రహంలో లేడు, ఉన్నాడు అన్న మన భావనలో ఉన్నాడు. ఆ విగ్రహాన్ని చెక్కింది కూడా మనలాంటి ఒక మనిషే. నీ భావన మార్చుకుంటే నీవే దైవం. నీవే దైవం అని తెలుసుకోవడానికే ధ్యానానికి వచ్చాం మనం. మరి అది తెలుసుకుంటూ ఈ ధ్యానం చేస్తూ మరి ఎంతమందిని విగ్రహాల చుట్టూ తిరుగుతున్నాం మనం, ఇంకా విగ్రహారాధనలు చేస్తూ ఉన్నాం. అంటే అది గురువు గారు మనము పత్రిజీని గురువు అని నమ్మాం. మనం గురువుని నమ్మిన మన గురువు నోట్లో నుంచి ఏది వచ్చిందో అది సత్యమే అని నమ్మగలిగితే ఆ విగ్రహారాధన మనకు తెలియకుండానే పక్కకు వెళ్ళిపోతుంది. ఆ విషయమైనా అర్థం కావాలి అంటే మనకు ఒక శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అంటే మళ్ళీ ధ్యానం చేయాల్సిందే. మనం ఎన్ని విషయాలు ఎంత అద్భుతంగా చెప్పుకున్నా మన సాధనే మనకి ఉపయోగపడుతుంది మిత్రులారా. మన సాధన లేదే మనం ఏమీ నేర్చుకోలేము. ఈ సాధనకి ఒక గ్రూప్ మెడిటేషన్ ని యూస్ చేసుకోమన్నారు. ఎక్కడ గ్రూప్ మెడిటేషన్ ఉందన్నా ఒక నిమిషం ముందెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం. దీనికి పిరమిడ్ ని యూజ్ చేసుకోమన్నారు. గ్రూప్ లోనూ 3 రెట్ల శక్తి అధికంగా వస్తుంది. అలాగే పిరమిడ్ లో చేస్తే 3 రెట్ల శక్తిని అధికంగా వస్తుంది. మనకి దగ్గరలో పిరమిడ్ ఉంటే పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకుందాం. లేదా ఏదైనా కేర్ సెంటర్ ఉంటే కేర్ సెంటర్కి వెళ్ళి ధ్యానం చేసుకుందాం. ఈ రెండు మనకు అందుబాటులో లేనప్పుడు మన దగ్గరలో ఉన్న ఒక దేవాలయాన్నైనా సరే
మనం దాన్ని యూజ్ చేసుకొని ధ్యానం చేద్దాం. ఎందుకు అనంటే ఇంట్లో ఉన్న ఎనర్జీస్ వేరు, మరి సెంటర్‌లో కానీ, పిరమిడ్‌లో కానీ, దేవాలయాల్లో ఉన్న గాని ఎనర్జీస్ వేరు. ఇంట్లో మనం ఒక్కళ్ళం కూర్చుంటాం, బద్ధకం వచ్చేస్తది. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, వెళ్ళటం కూడా మనం అదే ఆలోచనతో వెళ్తాం కాబట్టి ఎక్కువ సేపు కూర్చోగలుగుతాం. ప్లస్ మనతో పాటు అక్కడ మనకో గ్రూప్ ఉంటుంది. ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో. వాళ్ళు కూర్చున్నారని మనం కూర్చున్నామని వాళ్ళు కూర్చుంటారు. సరే ఎవరు లేరు. దేవాలయానికి వెళ్ళాము. ఎవరు లేరు. 2 రోజులో, 3 రోజులో, 4 రోజులో చేసిన తర్వాత ఆ గుళ్ళో పూజారి అడుగుతారు. "ఏంటమ్మా రోజు వచ్చి కూర్చుంటున్నావు? ఏం కష్టం వచ్చింది తల్లి? ఏమన్నా పూజ చేయించమంటావా?" అంటూ అడుగుతారు. ఎందుకంటే అతనికి తెలిసిన పని అది. సార్ అప్పుడు చెప్తాం మనం. "అది కాదండి మేము ధ్యానం చేసుకుంటున్నాం. దేవాలయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధ్యానం చేస్తే శారీరక ఆరోగ్యం, మానసికంగా అన్నీ బావుంటాయని" మనకు తెలిసింది మనం చెప్పామనుకోండి. "అవునా! ఇన్ని లాభాలున్నాయా? అయితే నేను కూడా చేస్తానమ్మా. లేదా మా ఇంట్లో వాళ్ళనైనా పంపిస్తానమ్మా" అంటూ ఇంకొక ఎనర్జీ మనకు తోడవుతుంది. ఇంకొక కొత్త మనిషి మనకి యాడ్ అవ్వాలంటే ఆళ్ళ ప్రాంతానికి మనం వెళ్ళాలి. సో, కాబట్టి అలా పిరమిడ్‌లో ధ్యానం చేయాలి. ప్రతి ఇంటి పైన, ప్రతి ఇంట్లో కూడా ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రం కావాలి అనేది పత్రిజీ యొక్క ఆలోచన. ఇలా ప్రతి ఒక్క ఆదర్శ సూత్రాన్ని తూచా తప్పకుండా మనం ఆచరించగలిగితే మానవుడిగా ఉన్న మనం మాధవుడిగా మారతాము. మనమే దైవం అన్న సంగతి మన అనుభవం ద్వారా మనం తెలుసుకుంటాం. ఆ స్థితికి మనం ఎళ్ళేంత వరకు ఆ 18 ఆదర్శ సూత్రాలు ఏంటో తెలుసుకోవాల్సిందే. తెలుసుకున్నవి మనం ఒక్కొక్కటి ఆచరించుకుంటూ వెళ్ళాలి. అవి చదువుతూ ఉంటే మనకు అర్థమవుతాయి. ఓహ్! సరియైన ధ్యానమా? నేను చేసేది సరియైన ధ్యానం. క్రమం తప్పకుండా చేయమన్నారుగా. అది చేస్తున్నా. నేను చేసేది అందరికీ చెప్తున్నా. ఓకే. మొదటి ఆదర్శ సూత్రం నేను పర్ఫెక్ట్‌గా పాటిస్తున్నా. హమ్మయ్య! 18లో ఒకటి హ్యాపీగా పాటిస్తున్నా. ఇక రెండోది స్వాధ్యాయం. అప్పుడప్పుడు ఒక రోజు మిస్ అయినా దాదాపుగా నేను రోజు కాసేపు అరగంట కాకపోయినా ఓ 10 నిమిషాలైనా బుక్ చదువుకుంటున్నా. ఓకే. ఇవాళ 10 నిమిషాలు చదివిన మనం రేపు పావుగంటో, 20 నిమిషాలో, అరగంటో, ఒక గంట పెంచుకుంటాం. మనకున్న సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి. అది బానే ఉంది. వారానికో, 10 రోజులకో, పౌర్ణానికో మౌనం ఉంటున్నాం. అది బానే ఉంది. అనుభవాలను విశ్లేషించకూడదు అన్నారు. ఇదొక్కటే మనకు బ్రేక్ పడతాందే. మనకేదన్నా రాగానే మనకన్నా సీనియర్‌ల దగ్గరికి పోయి చెప్పుకుంటున్నామే. ఓహ్! అలా చెప్పకూడదేమో. సరే మొన్న చెప్పాం కదా! ఈసారి చెప్పకుండా ఉందాం. ఈ రోజు చదివినప్పుడు మాత్రమే మనలో ఉన్న మైనస్ ఏంటో మనకి తెలియచేసుకుంటాము. దానిలో నుంచి ఎలా బయట రావాలో మనం నేర్చుకుంటాము. అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్క ధ్యాని పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాన్ని చదివి ధ్యానం చేద్దామని నేను ప్రతి క్లాస్‌లోనూ మెన్షన్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే దానిలోనే అసలైన సత్యం మొత్తం ఆ 18 ఆదర్శ సూత్రాల్లోనే పత్రి గారు మనకు అందించారు. అందుకని పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు. ఆర్గనైజర్‌లు ఎవరున్నా సరే, ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ధ్యాన జగత్ సిల్వర్ జూబ్లీ ఇయర్ అనే సందర్భంగా మన ధ్యాన జగత్ పబ్లిషర్ కేశవరాజు గారు ఏం చేశారంటే పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్ని ఒక లామినేషన్ చేసి అందరికీ అతి తక్కువ ధరలో రూ. 10 ఒకటని ఇస్తున్నారు. ఆర్గనైజర్‌లందరికీ ఓ మనవి. ఒక రూ. 100 ఇచ్చి, ఒక 10 తీసుకొని మన ఇంటి కొత్తగా ధ్యానానికి వచ్చిన వాళ్ళకి ఇద్దాం. పాత వాళ్ళు ఎలాగో కొనుక్కుంటారు. కొత్త వాళ్ళకి ఇద్దాం. మన ఇంటికొచ్చిన వాళ్ళకి కాఫీయో, టీయో ఇస్తాం. ఆ కాఫీ, టీ పెట్టటానికి మనం ఖర్చు వెయ్యం కానీ ఖర్చేసుకుంటే రూ. 10, రూ. 20 ఖర్చవుతుంది కదా! సో, దాన్ని పెట్టుకుంటే మనం ఆదర్శ సూత్రాన్ని ఇస్తే జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాం. మనం ఇచ్చిన కాఫీ కాసేపటికి అరిగిపోతాయి. దానివల్ల వచ్చే పుణ్యం కొంచెమే. కానీ అదే రూ. 10 ఖర్చు పెట్టి ఒక ఆదర్శ సూత్రాన్ని మనం వాళ్ళకి అందించామనుకోండి ఆ లామినేషన్‌ది. ఆళ్ళు చదువుతారు. ఒక నెల, 2 నెలలు, 6 నెలలు. అప్పుడు ఎక్కడో వాళ్ళలో ఒక మార్పు మొదలవుతుంది. ఆ మార్పుకి కారణమైన నువ్విచ్చిన ఈ రూ. 10 ఆ పుణ్యం నీ అకౌంట్‌లో కూడా వస్తుంది కదా! ఇలా మనకు తెలిసిన చేసిన పుణ్యకార్యాల ఫలితాలే మనం అజ్ఞానంలో చేసినటువంటి కర్మల్ని దగ్ధం చేస్తాయి. ఇదే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పింది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమవుతాయి అని. అంటే జ్ఞానం ఉంది అంటే జ్ఞానం వస్తే జ్ఞానవంతమైన పనులు చేస్తాము. ఆ పనుల వల్ల వచ్చే ఫలితాలలో ఈ అజ్ఞానంలో చేసిన కర్మలు కొన్ని కొట్టుకుపోతాయి అనేది ఆ పదం యొక్క అంతరార్థం. ఇలా చిన్న చిన్నయి మనమేమి వందలు, వేలు, లక్షలు, కోట్లు ఖర్చు పెట్టమనట్లా. కొంచెం కొంచెంగా మనం సాధన చేసే కొద్ది కొద్దిగా మనం మారుతాము. మనం మారితే మన జీవితం బాగుంటుంది. మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది. అలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే
ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసి ప్రతి ఇల్లు బాగుంటే, ప్రతి ఊరు బాగుంటే, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశము బాగుంటే ఈ విశ్వం అంతా బాగున్నట్టే. అంటే వ్యవస్థ మారాలి అంటే వ్యక్తి మారాలి. వ్యక్తి మారాలి అంటే 18 ఆదర్శ సూత్రాలు తెలుసుకోవాల్సిందే, ఆచరించాల్సిందే. కాబట్టి మిత్రులారా దయచేసి అందరము వీటిని మరొక్కసారి అనుకుంటూ మననం చేసుకొని రోజు ధ్యానం చేద్దాం. ఆరోగ్యంగా, ఆనందంగా ఉందాం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం పొందిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని తెలియచేద్దాం మిత్రులారా. సో నాకు ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.